బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి ఉగ్ర కలకలం రేగింది. ఐసిస్ సానుభూతి పరులు ఉన్నారన్న సమాచారంతో మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఐఏ బృందాలు సోదాలు చేస్తున్నాయి. శాస్త్రిపురంలో ఐసిస్ ఉగ్రవాది అబ్దుల్ బాసిత్ అనుచరులు ఉన్నారనే అనుమానంతో ఈ సోదాలు చేపట్టారు. మొత్తం 8 ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. 2018 ఫిబ్రవరిలో ఉగ్రవాది అబ్దుల్ బాసిత్ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. అబుదాబిలో ఐసిస్ మాడ్యూల్ కేసులో అతడిపై ఛార్జ్ షీట్ నమోదైంది. మరికొందరికి ఐసిస్తో సంబంధం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. తెలంగాణ పోలీసుల సహకారంతో ఇంకా ఈ సోదాలు జరుగుతున్నాయి. ఇక ఈ ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, చెప్పండి, మరోసారి హైదరాబాద్ లో ఉగ్రవాదులు తిరుగుతున్నా వార్త హల్చల్ చేస్తోంది. అయితే ఎన్ఐఏ తనిఖీల్లో కొంతమందిని అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వివరాలేంటి? సంతోషి, ఏదైతే బాసిత్ వ్యవహారానికి సంబంధించి ఇటీవల ఎన్ఐఏ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఢిల్లీలో ఉన్న ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఒక నేతని హత్య చేయాలని వీరు పథకం వేయడం, ఆ తర్వాత ఐసిస్ వ్యవహారానికి సంబంధించి వారికి ఏదైతే AK-47తో పాటు అనేక ఆయుధాలు వారికి అందజేయడం జరిగింది. అంతేకాకుండా కెమికల్ దాడుల వ్యవహారానికి సంబంధించి కూడా కొంత కెమికల్ పదార్థాన్ని కూడా వారికి అందజేయడంతో వాటిని హైదరాబాద్లో పెద్ద నిల్వ ఉంచారు అని చెప్పి కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఎన్ఐఏ అధికారులు చేసిన సోదాలో ఢిల్లీలో 4 వ్యక్తులు పట్టుబడ్డం, అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కు వచ్చిన బాసిత్ని హైదరాబాద్లో ఎన్ఐఏ అధికారులు గతంలోనే అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన ఒక యువతితో ప్రేమలో పడ్డ బాసిత్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే చాటింగ్ వ్యవహారాలు చేశాడో ఆ వ్యక్తి చాటింగ్ వ్యవహారాలకు సంబంధించి కూడా ఎన్ఐఏ అధికారులు దానిపైన కీలకంగా దర్యాప్తు సాగించారు. బాసిత్ ఎప్పుడైతే పట్టుబడిన తర్వాత ఆ పాకిస్తాన్ యువతికి బాసిత్ ఎక్కడ ఉన్నాడు ఏంటి అన్న విషయాలు ఎప్పటికప్పుడు అందజేయడమే కాకుండా బాసిత్ ముఖ్య అనుచరులు కూడా కొంతమంది ఇక్కడ హైదరాబాద్లో తలదాచుకున్నట్లుగా మరోసారి ఎన్ఐఏ అధికారులకు స్పష్టమైన సంకేతాలు అందే. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే మైలార్దేవులపల్లి, శాస్త్రిపురం ప్రాంతంలో పెద్ద ఎత్తున ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు సోదాలు నిర్వహించడం జరిగింది. సుమారు 8 బృందాలు ఈ దర్యాప్తులో పాల్గొనడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు ఈ సోదాలు అనేవి కొనసాగాయి. ఇప్పుడే తాజాగా ఒక వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా అతను తలదాచుకున్న ఇంటిని ఎన్ఐఏ అధికారులు సీజ్ చేయడమే కాకుండా అతని వద్ద నుంచి కొన్ని కీలకమైన పేపర్లు కూడా తీసుకున్నారు. ఈ కీలకమైన పేపర్లో కొన్ని స్కెచెస్కి సంబంధించి పత్రాలు కూడా ఉన్నాయని చెప్పి ఎన్ఐఏ అధికారులు కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అవి పేలుళ్లకు సంబంధించిన వ్యవహారాలా, లేకపోతే ఇంకా ఇతరత్ర ISISకి సంబంధించి వారికి ఏదైతే ఉగ్రవాద సంస్థకి హైదరాబాద్కి సంబంధించిన మ్యాపింగ్ ఏమైనా అందజేయడం జరుగుతుందా అన్న విషయం పైన కూడా ఎన్ఐఏ అధికారులు ఆరా తీసే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే బాసిత్ వ్యవహారానికి సంబంధించి ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత అతను అందించిన కీలక సమాచారం, అలాగే అతని వ్యక్తులకు ఎవరైతే సానుభూతి పరులు ఐసిస్కి సంబంధించిన సానుభూతి పరులే కాకుండా ప్రధానంగా బాసిత్ ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ శివారులో కొంతమంది యువకులతో కలిసి అతను ఒక పెద్ద నెట్వర్క్, ఒక సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. ఇందులో భాగంగానే బాసిత్ జైల్లో ఉన్నా కూడా కొన్ని కార్యకలాపాలు సాగుతున్నట్లుగా జాతీయ దర్యాప్తు సంస్థకి కొన్ని అనుమానాలు వ్యక్తమే కాకుండా కొన్ని ఆధారాలు కూడా దొరికాయి. ఇందులో నేపథ్యంలో భాగంగానే ఎన్ఐఏ అధికారులను మరోసారి ఢిల్లీ నుంచి హైదరాబాద్లో ఉన్న ఎన్ఐఏ అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. ఎప్పుడైతే ఢిల్లీ నుంచి హెచ్చరిక సూచనలు రావడం, దీంతో 8 బృందాలు వెంటనే అప్రమత్తమై ఈ మైలార్దేవులపల్లి, ఆ తర్వాత శాస్త్రిపురంలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం పట్టుబడ్డ ఎవరైతే ఎన్ఐఏ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారో ఆ వ్యక్తి ఎవరు, అతని వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఆ స్కెచెస్ వ్యవహారానికి సంబంధించి ఏంటి అనే విషయం పైన ఆరా తీసే అవకాశం ఉంటుంది. చెప్పండి. అదుపులోకి తీసుకున్న వ్యక్తి నుంచి ఎన్ఐఏ ఏమైనా కీలక విషయాలను రాబట్టిందా? సో ఏదైతే ఉదయం నుంచి అదుపులోకి తీసుకున్న తర్వాత దాదాపు 8 ఇళ్లలో సోదాలు నిర్వహించడం జరిగింది. అందులో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని ఇంటిని సీజ్ చేయడమే కాకుండా అతని దగ్గర నుంచి ఒక సూట్ కేసుని తీసుకున్నారు. అందులో కొన్ని కీలకమైన పత్రాలు ఉన్నాయి, అందులో కొన్ని స్కెచ్లు వేసి ఉన్నాయి. అంటే ఈ స్కెచెస్ మ్యాపింగ్స్ అనే విధానాలు ఉన్నాయి. ఆ మ్యాపింగ్ అంటే ఏంటి, ఉగ్రవాద సంస్థకి ఏమైనా పంపినవా లేకపోతే హైదరాబాద్కు సంబంధించిన వ్యవహారమా అనే విషయం పైన ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. కేవలం అనుమానం ఢిల్లీ నుంచి హెచ్చరికలు చేసిన నేపథ్యంలో బాసిత్కి
ముఖ్య అనుచరులుగా కొంతమంది ఎవరైతే వ్యవహరించడం జరిగిందో ఆ నేపథ్యంలోనే తాము ఫోకస్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే తనిఖీలు నిర్వహించడం జరిగిందని చెప్పేసి ఎన్ఐఏ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం కాబట్టి అతని వివరాలు ఇంకా అధికారులు ఇంకా వెల్లడి కూడా చేయలేదు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టిన తర్వాత అతని వద్ద లభించిన ఆధారాలు ఏంటి, ఆ తర్వాత అతను ఎవరు, బాసిద్కి కుడి భుజంగా ఉన్నాడా, లేకపోతే బాసిద్ ఏర్పాటు చేసిన నెట్వర్క్ సామ్రాజ్యంలో పనిచేస్తున్నాడా, లేదంటే ఉగ్రవాద సంస్థకి సానుభూతి పరుడుగా ఉండి ఇక్కడ విషయాలు ఏమైనా చేరవేస్తున్నాడా అనే విషయాలు బయటకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సంతోష్, కృష్ణ, ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. మరి ఇంకా ఎవరినైనా అనుమానితులను అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయా ప్రస్తుతం? ప్రస్తుతానికి ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత సుమారు 8 ఇళ్లలో సోదాలు నిర్వహించిన అనంతరం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని తీసుకున్న తర్వాత ఎన్ఐఏ అధికారులు శాస్త్రీపురం నుంచి నేరుగా ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి వెళ్ళిపోవడం జరిగింది. అతను ఇచ్చిన సమాచారం మేరకు వీలైతే మరికొన్నిసార్లు దాడులు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే శాస్త్రీపురం అనే కాకుండా అతను ఇచ్చిన సమాచారం మేరకు మిగతా ప్రాంతాల్లో, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో, మిగతా ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు సోదాలు నిర్వహించడం జరుగుతుందో పెద్ద ఎత్తున సైబరాబాద్ కానీ ఆ తర్వాత రాచకొండ, హైదరాబాద్ ఈ 3 కమిషనరేట్ల పోలీసులు కూడా అప్రమత్తం కావడం జరిగింది. శివారు ప్రాంతాల్లో ఉన్న ఏవైతే రాచకొండ కానీ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చాలా శివారు ప్రాంతాలు ఉంటే ఇక్కడ చాలా మంది అపరిచితులు కొత్తగా అద్దెకు తీసుకున్న వారు ఎవరైనా ఉన్నారా, వారు ఉంటే వారి వివరాలు ఏంటన్న విషయం పైన కూడా ఇటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా అప్రమత్తమై ఆరా తీయడం జరుగుతుంది. ప్రస్తుతం ఎన్ఐఏ ఎవరైతే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడో అతని ఇచ్చే సమాచారం మేరకు మరిన్ని దాడులు జరిగే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సంతోష్, కృష్ణ, మొత్తం మీద తెలంగాణ పోలీసుల సహకారంతో ఎన్ఐఏ దర్యాప్తు బృందాలు ఏ విధంగా తనిఖీలను కొనసాగిస్తున్నాయి? ప్రస్తుతానికి ఎప్పుడైతే ఈ బాసిద్ వ్యవహారానికి బాసిద్ పట్టుబడ్డం, ఆ తర్వాత దానికి సంబంధించిన ముఖ్య అంచులు 4 పట్టుబడ్డ తర్వాత ఈ కేసు దర్యాప్తు సాగించిన ఎన్ఐఏ అధికారులు ఒక ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఢిల్లీలో ఉన్న ఆర్ఎస్ఎస్ ఒక నేతని హత్య చేసేందుకు వీరు పెద్ద ఎత్తున కుట్రలు పడినారు. అలాగే కెమికల్ దాడులు చేసేందుకు కూడా వీరు ప్రయత్నాలు చేసేందుకు ఎన్ఐఏ ఉగ్రవాద సంస్థ వీరికి సహాయ సహకారాలు అందించింది. ఆయుధాలు కాకుండా కొంత ఆర్థికంగా కూడా సహాయ సహకారాలు అందించిందని అప్పట్లోనే ఎన్ఐఏ అధికారులు సాక్ష్యాలు కూడా సేకరించారు. ఇందులో భాగంగానే ఢిల్లీలో తమ వ్యక్తులు పట్టుబడిన తర్వాత హైదరాబాద్ పారిపోయి వచ్చిన బాసిద్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. బాసిద్ ఒక పాకిస్తాన్కి సంబంధించిన ఒక యువతితో ప్రేమలో పడ్డం, ఆమెతో చాటింగ్ చేయడం. అయితే ఎప్పుడైతే బాసిద్ అరెస్ట్ అయిన తర్వాత కొద్ది రోజుల పాటు ఈ చాటింగ్ వ్యవహారాలు ఆగిపోయినప్పటికీ కూడా ఇటీవల కాలంలో మళ్ళీ తిరిగి బాసిద్ ఎక్కడ ఉన్నాడు, ఏం చేయబోతున్నాడు, ఏంటి అనే విషయాలపైన ఆ పాకిస్తానీ యువతికి సమాచారాలు అందుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు మరోసారి అప్రమత్తమై బాసిద్కి సంబంధించిన అంశాలు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నారు, ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తులు కూడా సానుభూతి పరులు కూడా హైదరాబాద్లో తిష్ట వేశారు అని చెప్పి ఢిల్లీ ఎన్ఐఏ అధికారులు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు. ఇందులో భాగంగానే అటు తెలంగాణ పోలీసులకు తెలియజేయడమే కాకుండా హైదరాబాద్లో ప్రత్యేకంగా ఏదైతే మాదాపూర్ ప్రాంతంలో ఎన్ఐఏకి సంబంధించిన ఒక ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందో అందులో కూడా వెంటనే హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగానే అక్కడ ల్యాండ్ ఆర్డర్ పోలీసుల సహకారంతో ఎన్ఐఏ అధికారులు వెంటనే అప్రమత్తమై మొత్తం 8 ఇళ్లలో సోదాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేదాని వద్ద ఒక సూట్ కేసును కూడా స్వాధీనం చేసుకున్నారు. అతను ఏదైతే గదిని అద్దెకు తీసుకొని ఉన్నాడో ఆ ఇంటిని కూడా అధికారులు ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు తమ స్వాధీనంలో తీసుకున్నారు. ఆ సూట్ కేసులో అధికారులు సోదాలు చేసిన సమయంలో కొన్ని పేపర్లు అలాగే కొన్ని మ్యాప్లకు సంబంధించిన స్కెచెస్ ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. విచారణ చేసిన తర్వాత అతను ఎవరు, అసలు ఎక్కడికి చెందిన వ్యక్తి, ఆ తర్వాత అతని దగ్గర ఆ మ్యాప్స్ ఎందుకున్నాయి, ఆ స్కెచెస్ ఎందుకున్నాయి, ఏమైనా హైదరాబాద్లో కానీ ఇతర ప్రాంతాల్లో ఏమైనా భారీ కుట్ర విధ్వంసానికి కానీ కుట్ర కానీ వీరు ప్లాన్ వేశారా, లేదంటే ఇంకా ఎవరు వ్యక్తులు ఉన్నారు, ఎలాంటి ఉగ్రవాద సంస్థ నుంచి ఐసిస్ అనే ఉగ్రవాద సంస్థ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందాయి, వీటన్నిటిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక ఇలాంటి కుట్రలు ఏదైనా కనుక ఉంటే ఖచ్చితంగా వాటిని భగ్నం చేయడానికి అవసరమైతే మరిన్ని టీంలను కూడా ఢిల్లీ నుంచి రప్పించుకొని ఇక్కడ దాడులు నిర్వహిస్తాం, సోదాలు చేస్తామని చెప్పేసి అధికారులు స్పష్టం చేయడం జరుగుతోంది. దీనిలో భాగంగానే ఎన్ఐఏ ఎప్పుడైతే సోదాలు చేయడం జరుగుతుందో అటు తెలంగాణ పోలీసులు కూడా అప్రమత్తమై హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మొత్తం క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించడం జరుగుతోంది. సంతోష్, కృష్ణ, ముఖ్యంగా హైదరాబాద్ కూడా ఒక టార్గెటెడ్ సిటీ అని చెప్పుకోవచ్చు ఈ ఉగ్ర దాడులకు సంబంధించి. ఎందుకంటే గతంలో కూడా కొన్ని దాడులు జరిగాయి. అయితే అదుపులోకి తీసుకున్న వ్యక్తి వద్ద అయితే సూట్ కేసు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అలాగే అతనున్న ఇంటిని కూడా సీజ్ చేశారు. మరి 8 ఇళ్లలో సోదాలు చేశారు కదా, మిగతా ఇళ్లలో ఏమైనా కీలకమైన వస్తువులు ఏమైనా లభ్యమయ్యాయా, అంటే మ్యాపులు ఇలాగే స్కెచ్లకు సంబంధించి?
వీరికి ఏదైతే ఎన్ఐఏ అధికారులు అందిన సమాచారం మేరకు మొత్తం ఈ శాస్త్రీపురం మైలాదేవులపల్లి పరిసర ప్రాంతంలో ఉన్న 8 ఇళ్లలో సోదాలు చేశారు. కానీ ప్రధానంగా ఒకే ఇంట్లోంచే ఒక వ్యక్తిని, ఆ తర్వాత అతని వద్ద ఉన్న ఆ సూట్ కేసుని సీజ్ చేయడం జరిగింది. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత అతను గది ఏదైతే అద్దెకి తీసుకున్నాడో ఆ ఇంటిని కూడా సీజ్ చేసింది. కేవలం ఒకే వ్యక్తి అందులో ఉన్నాడా, ఇంకా మిగతా వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అతనికి సహాయ సహకారాలు అందించడానికి, ఆ మిగతా వ్యక్తులు ఎక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు అన్న విషయం పైన ఆరా తీసేందుకే అతను ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకుపోవడం జరిగింది. సో మొత్తానికి చూసుకుంటే ఎక్కడ దాడులు జరిగినా లేదంటే ఎక్కడైనా విధ్వంసాలకు వ్యూహరచన చేసినా వాటి మూలాలు మాత్రం హైదరాబాద్లో బయటపడడం. అంటే ముఖ్యంగా ఒక పక్కన ఆ ఎన్ఐఏ అధికారులు వచ్చి ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఎన్ఐఏ అధికారులను అప్రమత్తం చేయడం, ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ శివారు ప్రాంతంలో సోదాలు నిర్వహించడంతో ఈ నేపథ్యంలోనే చాలామంది చుట్టుపక్కల జనం కూడా అటు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులను కానీ ఆ తర్వాత నిఘా వర్గాలను కూడా కొంత తప్పుపట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే చాలా కాలం నుంచి అక్కడ ఆ వ్యక్తి ఏదైతే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత చుట్టుపక్కల ప్రాంత వాసులు కూడా అతను దాదాపు సంవత్సరం పైగానే ఇక్కడ ఉన్నాడు అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి అనుమానితుడు సంవత్సర కాలంగా అక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడ లోకల్ ల్యాండ్ ఆర్డర్ పోలీసులకు కానీ అలాగే కొంతమంది ఇక్కడ బాసిస్కి సంబంధించిన సానుభూతి పరులు కానీ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన సానుభూతి పరులు కానీ హైదరాబాద్లో తలదాచుకున్నారని మన నిఘా వర్గాలు ఏవైతే ఇంటెలిజెన్స్ విభాగాలు మన పోలీసులను హెచ్చరికలు జారీ చేయకపోవడం అనేది కొంత వారి వైఫల్యం అని కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు జాతీయ దర్యాప్తు సంస్థ ఏదైతే అప్రమత్తం కావడం, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుందంటే భారీ ఏదో విధ్వంసానికి వీరంతా ఏదో కుట్ర పన్నారు కాబట్టి దాని నుంచి కొంతవరకు ఇటు ఏ ప్రాంతంలో అయితే స్కెచ్ వేశారో ఆ ప్రాంతాన్ని ఒక దశలో రక్షించినట్లుగానే స్పష్టమవుతోంది. సంతోష్. కృష్ణ, మొత్తానికి ఈ అనుమానితులు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ గల్లీలో ప్లాన్స్ చేస్తూ ఉంటారు, ఆ ప్లాన్స్ని వర్కౌట్ చేయడానికి కూడా ఎంతో కసరత్తు చేస్తూ ఉంటారు, ఏళ్ల తరబడి కూడా వర్కౌట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ గల్లీలో చేసే ప్లానింగ్కి ఢిల్లీ కూడా కదిలింది. మరి ఓవరాల్గా నిఘా వ్యవస్థ ఏ విధంగా పనిచేయనుంది? ప్రస్తుతానికి నిఘా వ్యవస్థను మరింత అప్రమత్తం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఉన్నతాధికారులు దీని మీద ఒక సమీక్ష అనేది కూడా నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పి కొంతమంది అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు సంవత్సర కాలంగా వ్యక్తి అక్కడ ఉన్నాడు అంటే కనీసంలో స్థానికంగా ఉన్న ల్యాండ్ ఆర్డర్ పోలీసులకు కానీ నిఘా వర్గాల అధికారులకు కానీ నిఘా వర్గాలకు కానీ సమాచారం అందకపోవడం అనేది కొంత విమర్శలకు కూడా దారితీస్తుంది. ఢిల్లీలో ఎప్పుడైతే ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఎక్కడి నుంచి ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్కు అప్రమత్తం చేయడం, హైదరాబాద్ అధికారులకు అంటే ల్యాండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం లేకుండా ఎన్ఐఏ అధికారులు నేరుగా వెళ్ళి ఆ దర్యాప్తు ఏదైతే 8 ఇళ్లలో సోదాలు చేసిన తర్వాత స్థానికంగా ఎప్పుడైతే సోదాలు మొదలుపెట్టాయో అప్పుడు ఇటు మైలార్దేవులపల్లి పోలీసులకు కానీ మిగతా వ్యక్తుల పోలీసులకు కానీ సమాచారం అంది అక్కడికి వెళ్ళి గొడవలు జరగకుండా కొంత బందోబస్తుకు మాత్రమే పరిమితం అయ్యే పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ని సేఫ్ అండ్ సెక్యూర్గా మార్చాలని సీఎం ఏదైతే కలలు కన్నాడో, సో నిఘా వ్యవస్థ కనుక బలంగా పటిష్టంగా లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో మరిన్ని దాడులు జరిగే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా ఇలాంటి సానుభూతి పరులు కూడా షెల్టర్ తీసుకోవడానికి ఇది ఒక సేఫ్ జోన్గా మారడానికి ఈరోజు ఎన్ఐఏ అధికారులు వ్యక్తిని అదుపులోకి తీసుకున్న దాన్నే ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. సంతోషం. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.